ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త పంతులు తొక్కడమే కాకుండా దక్షిణాసియాలో కీలకమైన భౌగోళిక రాజకీయ మార్పులకు వేదికగా నిలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం అణువారుహెడ్ల సమీకరణలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను అధిగమించి ఒక మైలురాయిని చేరుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అంచనాల ప్రకారం 2025 నాటికి భారత్ వద్ద అణువారుహెడ్ల సంఖ్య 180కి పైగా పెరగ్గా పాకిస్తాన్ 170 వద్దే స్థిరంగా ఉంది. గతేడాది 172గా ఉన్న భారత్ సామర్థ్యం తాజాగా మరో 8 వారుహెడ్లను చేర్చుకోవడం ద్వారా దేశ రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా రష్యా 4309, అమెరికా 3700తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా చైనా 600 వారుహెడ్లతో ఆసియాలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ పరిణామాలు భారత్ కేవలం పాకిస్తాన్ను దృష్టిలో ఉంచుకోకుండా చైనా నుంచి ఎదురవుతున్న దీర్ఘకాలిక భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. భారత్ తన అణువ్యూహాన్ని కేవలం సంఖ్యలకే పరిమితం చేయకుండా సాంకేతిక నైపుణ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా చైనాలోని మారుమూల ప్రాంతాలను సైతం తాకగల దీర్ఘశ్రేణి క్షిపణులు, ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల మిరువు టెక్నాలజీ భారత రక్షణ వ్యూహంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని భారత్ను నిలువరించడానికే వాడుతుండగా భారత్ మాత్రం నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. అయినప్పటికీ మారుతున్న సరిహద్దు పరిస్థితులు, 2019 నాటి అధికారిక వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక విధానంలో మార్పులు చేసే అవకాశముందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతేడాది ఇరు దేశాల మధ్య 88 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు, చిన్న ఘర్షణలు కూడా అణుయుద్ధానికి దారితీసేంత ప్రమాదకరంగా మారవచ్చని ప్రపంచ దేశాలను హెచ్చరించాయి. మరోవైపు అంతర్జాతీయంగా అణ్వస్త్ర నియంత్రణకు గొడ్డలిపెట్టు లాంటి పరిణామం ఒకటి ముంచుకొస్తోంది. అమెరికా, రష్యాల మధ్య చిట్ట చివరి రక్షణ ఒప్పందమైన న్యూ స్టార్ట్ ఫిబ్రవరి 4తో ముగియనుండడం ప్రపంచ భద్రతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. గత 50 ఏళ్లలో అగ్రరాజ్యాల మధ్య అణ్వాయుధాలపై ఎలాంటి పరిమితులు లేని కాలం రావడం ఇదే తొలిసారి కానుంది. ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో దేశాల మధ్య వ్యూహాత్మక అంచనాలు కేవలం అనుమానాల ఆధారంగానే నడిచే ప్రమాదం ఉంది. అమెరికా గతంలో తన నిల్వలను తగ్గిస్తుండగా ఇప్పుడు రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాటిని పెంచుకోవడం ప్రపంచాన్ని కొత్త అణ్వస్త్ర శకంలోకి నెడుతోంది. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.